నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఇరాన్ తర్వాత క్యూబా, ట్రంప్. ఎల్పీజీ సంక్షోభంపై కేంద్రం అబద్ధాలు చెబుతోంది, మల్లికార్జున ఖర్గే. కాబూల్లో దారుణం, ఆసుపత్రిపై దాడి, 250 మంది మృతి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా త్వరలోనే క్యూబాతో ఒక ఒప్పందానికి రావచ్చని, లేకపోతే అవసరమైన ఇతర చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. చాలా కాలంగా ఉద్రిక్తంగా కొనసాగుతున్నటువంటి అమెరికా క్యూబా సంబంధాల్లో త్వరలో మార్పులు రావచ్చని ఆయన సంకేతాలు ఇచ్చారు. క్యూబా కూడా ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటోంది. మేము త్వరలోనే ఒక ఒప్పందానికి వస్తామని, లేదా చేయాల్సిన చర్యలు తీసుకుంటామని నేను భావిస్తున్నాను అని ట్రంప్ తెలిపారు. అయితే ఇరాన్ విషయంలో ముందుగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. మేము క్యూబాతో మాట్లాడుతున్నాం, కానీ క్యూబా కంటే ముందుగా ఇరాన్ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని ట్రంప్ తెలిపారు. క్యూబాపై అమెరికా కొన్ని సంవత్సరాలుగా ఆంక్షలు, దౌత్య సంబంధాలు, వలస మరియు భద్రతా అంశాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇరాన్ వార్తో దేశంలో ఎల్పీజీ గ్యాస్ లభ్యత గందరగోళంగా మారింది. సోమవారం పార్లమెంటులో ఈ సంక్షోభంపై దుమారం రేగింది. ఒకవైపు ఎల్పీజీ కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇక వాస్తవ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. దీంతో ప్రతిపక్ష నాయకుడు ఎల్ఓపి మల్లికార్జున ఖర్గే, జేపీ నడ్డా మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇక 0 అవర్ సందర్భంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ గల్ఫ్ యుద్ధం మరియు హర్మూజ్ జలసంధి దిగ్బంధనం వల్ల ఏర్పడినటువంటి ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైంది అని ఆరోపించారు. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్నటువంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఎల్పీజీ సరఫరాపై ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ కేంద్రంపై మండిపడింది. రాజ్యసభలో ఎల్పీజీ సంక్షోభం అంశాన్ని లేవనెత్తినటువంటి మల్లికార్జున ఖర్గే సిలిండర్ల ప్యానిక్ బుకింగ్పై ఖర్గే విమర్శలు గుప్పించారు. ఎల్పీజీ సమస్య మధ్యతరగతి రెస్టారెంట్లు, హాస్టళ్లు, వాణిజ్య వినియోగదారులను ప్రభావితం చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్పీజీ లభ్యత, ధర స్థిరత్వం తీవ్రమైన సమస్యలుగా మారాయనే విషయాన్ని కేంద్రం గుర్తించాలని అన్నారు. కేంద్రం పెట్రోలియం మంత్రి ఎల్పీజీ కొరత లేదనే లోక్సభలో ప్రకటించినటువంటి వైనాన్ని ఆయన ఎద్దేవా చేశారు. కాబూల్లో దారుణం జరిగింది. అక్కడ స్థానికంగా గల ఓ ఆసుపత్రిపై పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ ప్రమాదంలో దాదాపు 250 మంది మరణించగా 400 మందికి పైగా గాయపడ్డట్టు ఆఫ్ఘనిస్తాన్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ దాడిపై ఆఫ్ఘాన్ తాలిబన్లు స్పందించారు. ఇక పాకిస్తాన్ మరోసారి ఆఫ్ఘాన్ గగనతల నియమాలను ఉల్లంఘించింది. కాబూల్లోని మాదక ద్రవ్యాల పునరావాస ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుంది. మాదక ద్రవ్యాలకు బానిసై చికిత్స పొందుతున్నటువంటి వారు మరణించారు, వందల సంఖ్యలో గాయపడ్డారు అని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ అన్నారు. ఈ నేరాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది మానవత్వానికి వ్యతిరేకంగా చేసినటువంటి ఘోరమైన దాడిగా పేర్కొన్నారు. కాగా గత కొద్ది రోజులుగా 2 దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్ కాబూల్లోని ప్రాంతాలపై దాడులు చేయగా ఆఫ్ఘన్ సైతం ప్రతిదాడులతో తిప్పికొడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు క్షిపణులతో భారీ అటాక్ చేసినట్లు కూడా తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తోంది. స్వర్గీయ పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవం సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు. అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్, ఆర్యవైశ్య సంఘం సభ్యులు తిలకించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు సిపిఓ బాలాజీ, ఇక ఆర్యవైశ్య సంఘం సభ్యులు రబా శ్రీనివాసు, బండారు చంద్రశేఖర్, అలాగే ఎస్విఎన్ శివ, కాపుగంటి ప్రకాష్, చెరుకూరి నాగార్జున, ఇతర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమూనాలని ముఖ్యమంత్రి గారు స్వయంగా పరిశీలించి ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా నామకరణం చేశారు. మరి యుద్ధ ప్రాతిపదిక మీద నిర్మాణం శరవేగంగా శంకుస్థాపన జరిగిన నాటి నుండి కేవలం 6 నెలల స్వల్ప కాలంలోనే భారీ ప్రాజెక్టుకి మొదటి దశని పూర్తి చేయడం అనేది ఒక విశేషం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రైతన్న మీకోసం వారోత్సవాలు కార్యక్రమాన్ని నేటి నుండి నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఏలూరు జిల్లా నిడిమర్రు మండలం అడవికొలను గ్రామంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు, అధికారులు, కూటమి నేతలు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో రైతులు ఇంటింటికి వెళ్లి వారిని ప్రత్యక్షంగా కలుసుకొని అన్నదాత సుఖీభావ కరపత్రాన్ని అందజేశారు. అలాగే రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వము రైతుల మేలు కోసం అమలు చేస్తున్నటువంటి పథకాలను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నెముక అని నమ్మినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం అనేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మల్టీ కంటే డిమాండ్ ఉన్న క్రాప్స్ ఎక్కువ ఉన్నాయి కానీ పిఎండిఎస్ కిట్స్ అని మనం ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని ఒక 32 రకాల విత్తనాలు ఇస్తున్నాం సార్. అంటే భూమి ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ అవ్వకుండా సన్కి తేమది అలాగే ఉండాలి అనుకుంటే కనుక ఈ పిఎండిఎస్ కిట్స్ వేసుకొని భూమి ఎప్పుడు కూడా కప్పి ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. అవొకటి ప్రమోట్ చేయబడుతున్నారు. ఎల్లినో వస్తుంది కాబట్టి అని వాటర్ స్టోరేజ్ అట్లా గ్యాస్ అవకాత్మక సబ్సిడీ ఏమి ఇవ్వం కానీ మీకు ఇప్పుడు డిమాండ్ ఉన్నదనుకోండి మేమే కొంటాం. ఇప్పుడు ఒక కుజు పటాలియా రైస్ కానీ, నవారా రైస్ కానీ, లేకపోతే రెడ్ రైస్ ఇవి పండించారు అనుకోండి, అవి మేమే కొనేసేసి మీకు బయట ఇంకా డిమాండ్ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని శ్రీ ఆర్యవైశ్య మహిళా మండలి వారి ఆధ్వర్యంలో శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జన్మదినం సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక మనిషి త్యాగం, ఒక జాతి గౌరవం, ఒక మనిషి మరణం ఒక రాష్ట్రంలో అని అమరజీవి త్యాగాన్ని స్మరించుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేపట్టగా అందుకు గుర్తుగా 58 అడుగుల విగ్రహాన్ని తయారు చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళా మండలి కొండపల్లి దేవి, దేవత లలిత, అలాగే దేవత లక్ష్మీదేవి, చింతకుంట ధనలక్ష్మి మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 26వ జయంతి వేడుకలు, పొట్టి శ్రీరాములు గారి జయంతి వేడుకలు చాలా ఘనంగా జరిగినాయి. ఆయన పుట్టినరోజు జయంతి వేడుకల సందర్భంగా బద్వేల్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర పేదలకు అన్నదానం ఏర్పాటు చేసినాము. ఈరోజు ఆయన 125వ ముగింపు జయంతి వేడుకల సందర్భంగా రోజులు నిరాహార దీక్ష చేసి మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం కోసము ఎంతో కష్టపడి ఆయన మనకు స్వాతంత్రం తెచ్చినందుకు, మన ఆంధ్ర రాష్ట్రాన్ని మనకు తెచ్చినందుకు ఆయన కోసం ఈరోజు పొట్టి శ్రీరాములు గారికి 58 అడుగుల కాంస్య విగ్రహము అమరావతిలో నిర్మించబడింది. కాబట్టి ఈరోజు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా ఆర్యవైశ్యులందరము చాలా సంతోషపడాలి. జై వాసవి, జై వాసవి. ఈరోజు 126వ సంవత్సరం వస్తుంది పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా 58 రోజులు ఆయన నిరాహార దీక్ష చేసి మనకు తెచ్చినాడు దేశాన్ని. అందుకని అక్కడ అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఈరోజు ఆలూరు తాలూకాలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి తన పార్టీ ఆఫీసులో పొట్టి శ్రీరాములు ఫోటోకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే విరూపాక్షి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేసింది, గంజాయి రాష్ట్రంగా మార్చిన కూటమి ప్రభుత్వం అని మాట్లాడారు. మన ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి, లిక్కర్, పేకాట తప్ప ఏమీ లేవని వారు అన్నారు. రాష్ట్రంలో గంజాయి లేని రాష్ట్రంగా మారుస్తానని ప్రమాణం చేసినటువంటి మంత్రి అనిత ఎక్కడ రాష్ట్రంలో గంజాయి నాటుసారా రాజ్యం వెళ్తోంది. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఏం చేస్తున్నారు? మీ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసుకోవడం ఏంటి అని మీడియా సమావేశంలో విరూపాక్షి దుమ్మెత్తిపోశారు. ఆమె ఏమంటారంటే గంజాయి లేని రాష్ట్రం చేస్తామనే విధంగా ఆమె ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసింతోనే అయింది. ఇప్పుడు రాష్ట్రంలోన మీ ఎంపీలే డ్రగ్స్తో పడిపోయినాడు అనే ఎంపీ గారు ఉన్నతమైన పదవిలో ఉన్నాడు. ఆయన ఫస్ట్ మేము కోరుకునేది ఒకటి, ఆయన్ని మీరు ఊరిన నోటీసు, సోకాస్ నోటీసులు ఇస్తే సరిపోదు, ఫస్ట్ ఆయన్ని పార్టీనే సస్పెండ్ చేయాలా, ఆయన పార్టీకి రాజీనామా చేయాలనే విధంగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎంతోమంది ఎమ్మెల్యేలు ఈరోజు
మీరు ఆనవాయితీ అయిపోయింది మీకు. వాళ్ళంతా అరాచకాలు చేస్తున్నా, అత్యాచారాలు చేస్తున్నా, ఈ డ్రగ్స్ మొత్తం ఈ నుంచి ఏం నడుస్తుందంటే ఫస్ట్ ఈ అత్యాచారాలకి ఇవన్నిటికీ ఒకటే ఉండేది డ్రగ్స్ మన రాష్ట్రంలో విచ్చలవిడిగా పల్లెలకి, మా ఏరియాలో ఈ డ్రగ్స్ అంటే తెలియదు, గంజాయి అంటే తెలియదు మా ఏరియా, మా ఆలూరు కాన్స్టిట్యూన్సీకి. అట్లా ఈరోజు పల్లెలకు చేరింది ఈ గంజాయి కానీ డ్రగ్స్ కానీ. ఈ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడో మాకు తెలియదు. ఆయన హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు? లా అండ్ ఆర్డర్ అసలు మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అసలు లేదు. ఈరోజు మన ప్యాకాట నిన్న రాత్రే చూసినాం, మరకట్టు చింతకుండి దగ్గర, చిన్నహోతూరు మన మరకట్టు మధ్యలోన. ఈరోజు ఎవరు మా వైసీపీలు చెప్పింది లేదు, ఎవరు చేసింది లేదు. వాళ్ళే కర్నూలు నుంచి విజిలెన్స్ వచ్చి, అయినా మేము చెప్పినా కానీ మమ్మల్ని మా పోలీస్ డిపార్ట్మెంట్ పెడచోని పట్టుకుంటుంది మేము చెప్పినా కానీ, వాళ్ళే తెలుసుకొని ఈరోజు ప్యాకాట స్థావరాల మీద ఎంత చేస్తున్నారో చూడాలి. ఒక దగ్గర కాదు, మన ఇక్కడే ఆలూరు ఒకటే కాదు, రాష్ట్రంలో మొత్తం ఎక్కడైనా చూసుకోపో ప్యాకాట, డ్రగ్స్, గంజాయి, లిక్కరు, ఇవి తప్ప మన రాష్ట్రంలో ఏం పరిపాలన లేదు. పరిపాలన చేసేది ఈ డ్రగ్స్ కోసం వాళ్ళు వచ్చిననే విధంగా చెప్తున్నాం. ఇంకా రాసలీలు అయితే మనం చెప్పనక్కర్లేదు. రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా కానీ ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు, టీడీపీ అనుచరులు, ఎమ్మెల్యేలు వాళ్ళే. అంటే వాళ్ళకి ప్రత్యేకంగా ఏమో నాకు తెలియదు కానీ మళ్ళీ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఏమని చెప్పినాడో వాళ్ళకి ఏమని చేసుకోండి. ఈ 5 ఏళ్ళు ఎవరు ఆడోళ్ళు గ్రామంలో ఎక్కడ కానీ పారాడకూడదు అనే విధంగా చంద్రబాబు నాయుడు చెప్పినాడో మాకు తెలియదు కానీ ఎక్కడ చూసినా ఆడోళ్ళు, పిల్లలు, పసిపిల్లలు 7 ఏళ్ళు ఎక్కడ రోజు గంటకోటి అత్యాచారాలు. ఏమంటే కొన్ని కనపడకుండా బయట రాకుండా పోతున్నాయి. గంటకొక అత్యాచారం జరుగుతుంది ఈరోజు మన రాష్ట్రంలో. అసలు పరిపాలన అసలు లా అండ్ ఆర్డర్ లేకుండా చేసినారు ఈరోజు. మళ్ళీ చెప్పేదేమి శ్రీరంగ నీతితో చెప్తారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా హోంమంత్రి గారు చెప్తున్నారు. మా రాష్ట్రంలో ఏమి డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఉండకూడదు అనే విధంగా చెప్తున్నారు కానీ ఉండేదేమి రాష్ట్రం ఎక్కడ చూసినా పిల్లోళ్ళంతా, యూత్ అంతా 18 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లలంతా ఈ గంజాయి, ఈ డ్రగ్స్ తాగి అసలు చాలా తల్లిదండ్రులు కానీ ఇంట్లో సైకోల మీద మారుతున్నారు పిల్లలు. దాన్ని అరికట్టే విధంగా మేము చెప్పేది ఒకటే, పోలీస్ డిపార్ట్మెంట్కి ఖచ్చితంగా ఈ డ్రగ్స్ని అరికట్టాలనే విధంగా మేము ఈ ప్రింట్ మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ స్థావరాలు, ఈ ప్యాకాట్ స్థావరాలు మేము చెప్పి 15 రోజుల కింద చెప్పినా మేము, అయినా కానీ మా మాట పట్టించుకోవాలి. వాళ్ళే కర్నూలు నుంచి వాళ్ళే స్పెషల్ కోడ్ వచ్చి విజిలెన్స్లో. రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఏలూరు జిల్లా కలెక్టర్ సెల్వి అన్నారు. దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి గ్రామంలో అమర పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, జనసేన నాయకులు ఘంటసాల వెంకటలక్ష్మి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రైతు సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతులు సాంకేతికతను అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలని వారు కోరారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి పదంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవుతారని చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మామూలు వ్యవసాయం కాదు, వ్యవసాయంతో పాటు టెక్నాలజీ కూడా మీరు నేర్చుకోవాలన్నది పదే మన ఆనరబుల్ సీఎం గారు చెప్పేది. సో ఈ జిల్లా, ఈ మన కాన్స్టిట్యువెన్సీ కూడా మనం డ్రోన్లు ఇచ్చి ఉన్నాము. ఎన్ని డ్రోన్లు ఇచ్చి ఉన్నాము? ఒక 6-7 ఇచ్చి ఉంటాము. 6 డ్రోన్లు ఇచ్చాము. ఇంకా ఎవరికైనా డ్రోన్ కావాలంటే కూడా వాడుకోండి. ఇప్పుడు ఈ కాన్స్టిట్యువెన్సీ నేను పెదవేగికి వచ్చి అర్థం చేసుకున్నది ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఉన్నాయి. సో సీఎం గారు ఫస్ట్ చెప్పేదే ఎట్లా మనం నీటి భద్రత, ఎట్లా మనం ఇప్పుడు గ్రౌండ్ వాటర్ని సిద్ధం చేసుకోవాలి, సేఫ్టీ చేసుకోవాలి. ఇంకా ఫ్యూచర్లో మన నెక్స్ట్ జనరేషన్ కూడా గ్రౌండ్ వాటర్లో మంచి లెవెల్కి తీసుకొచ్చి ఏమేమి చేయాలన్నది కూడా మన అందరూ తెలుసుకోవాలి. నాకు కొన్ని ప్రాజెక్టులు చెప్పారు, మన హానరబుల్ ఎమ్మెల్యే గారు కూడా కొన్ని పాయింట్లు చెప్పారు. న్యాయంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, కొంతమంది వచ్చినప్పుడు చింతలపూడి గురించి కూడా అడిగారు. సో అవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్తాము, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మీకు ఏమేమి కావాలో అవన్నీ చేస్తాము. కొన్ని పాయింట్లు చెప్పారు. 80% రోడ్ అయిపోతుంది, మిగతా 20% కూడా ఇంకా 1 సంవత్సరంలోనే అన్నీ చేసుకొని మీకు ఏం కావాలో అన్నీ తెచ్చుకొని మనం అన్ని 100% మీ కాన్స్టిట్యువెన్సీ రోడ్లు వచ్చినట్టు అన్ని ప్రపోజల్స్ పంపించండి. మనం ఇంకా 1-2 years ఉన్నాయి, అందులోపలనే చేసేస్తాము. అలాగే అన్నదాత సుఖీభావాలో
కొన్ని చిన్న చిన్న ఇష్యూ వల్ల జీరో ఖాతా అకౌంట్ అని ఖాతా నంబరు ఆధార్ నెంబర్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి అది పడట్లేదని కొన్ని ఇష్యూలు ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి, మా దృష్టికి కూడా వచ్చి ఉన్నాయి. అవన్నీ త్వరగానే ఆన్లైన్లో ఏమేమి అప్లోడ్ చేయాలో అవన్నీ మన సచివాలయం సిబ్బందులు మీ దగ్గరికి వచ్చినప్పటికీ ఎవరికైనా అన్నదాత సుఖీభావ ఇష్యూ ఉంటే కూడా జేడీ అగ్రికల్చర్ కలెక్ట్ చేస్తూ అప్పటికప్పటికి డాక్యుమెంట్లు తీసుకొని వస్తే మనం గవర్నమెంట్ దృష్టికి పెట్టి అది ఏం సరి చేయాలో డబ్బు ఇప్పించాలి, అది ఒకటి. అలాగే విజయేశ్వరం ఇష్యూస్ కానీ న్యాయపల్లి డ్రిఫ్ట్ ఇరిగేషన్ కానీ మన గవర్నమెంట్ దృష్టికి తీసుకొని శాంక్షన్ తీసుకుంటాము. ఈ కాన్స్టిట్యువెన్సీలో ప్రతి స్కూల్లో టాయిలెట్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ 100% ఉన్నట్టు ఇంకా ఒక 2 monthsలో మనం ప్రయత్నం చేసిస్తాము. మీరు కూడా టెక్నాలజీ నేర్చుకోండి, యాప్లు నేర్చుకోండి. ఇప్పుడు సైకిల్ వస్తే మా వాళ్ళు వచ్చి చెప్పాలి అని కాదు, మీరు ఫోన్లోనే చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఫోన్ ఎట్లా వాడాలి, స్మార్ట్ ఫోన్ ఎట్లా వాడుకోవాలి, ఈ ఫోన్ చేస్తే మీకు ఏమేం టెస్ట్ వాడాలి. ఆ మహనీయుడికి, మన జాతి కోసం ప్రాణాలు విడిచినటువంటి మహనీయుడికి మరి గుర్తింపుగా ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు చేయటం, మనందరినీ కూడా భాగస్వాములు చేయటం, మరి ముఖ్యంగా మొట్టమొదటిసారి మరి మండలానికి ఇది వేంగి సామ్రాజ్యం మేడం గారు, ఇది పెదవే కంటే చరిత్రలో ఇక్కడ కోట, బోడంత రాజులు పరిపాలన, ఒక హిస్టరీ ఉన్నటువంటి ప్రదేశం. మరి ఈ ప్రదేశంలోనే మీరు కోకో సిటీ కోసం కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రయత్నం చేయటం, మన రైతు సోదరులు రైతన్న మీకోసం కార్యక్రమంలో మరి ఆ కార్యక్రమాన్ని కూడా దీనికి జోడించాం. మన కలెక్టర్ గారిని కూడా ఆహ్వానించుకోవడం జరిగింది. 4 మండలాల నుంచి వచ్చినటువంటి మన కూటమి నాయకులకి, రైతులకి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎవరికైతే ఈ అన్నదాత సుఖీభవ పడనటువంటి రైతుల శాతం కొద్దిగా ఎక్కువగా ఉంది మేడం గారు, మీరు రివ్యూ చేసేటప్పుడు తప్పనిసరిగా పడిన వాళ్ళకి ఎట్లాగో హ్యాపీగా ఉన్నారు, పడన వాళ్ళని కూడా పడే విధంగా ఇటు రెవెన్యూ లోటుపాట్లు కానీ అటు అగ్రికల్చర్ హార్టికల్చర్లో ఉన్నటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఖాతాలు దాంట్లో ఎంటర్ కాకపోవడం వల్ల గతంలో పడి కూడా కొంతమందివి మిస్ అవుతూ వస్తూ ఉన్నాయి. ఇది ప్రభుత్వం మీద కూటమి మీద ఉన్న గౌరవంతో వీళ్ళెవరూ కూడా పెద్దగా మాట్లాడట్లేదు. వాళ్ళందరికీ కూడా తగినటువంటి న్యాయం మీ ద్వారా జరుగుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నాం. ఈ యొక్క మండలంలో 30 గ్రామాలు ఉన్నాయి మేడం గారు. 30 గ్రామాలకు కూడా ₹1 కోటి, 50 లక్షలు, 2 కోట్లు. డ్రగ్స్ మాఫియాను అరికట్టాలని డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్పై కఠిన చర్యలు తీసుకోవాలని, తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ఏలూరు వసంత మహల్ సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పవర్పేట సిపిఎం జిల్లా కార్యాలయం నుండి వసంత మహల్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ జరిపారు. ఈ కార్యక్రమానికి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం అలాగే కె ప్రభాకర్ రెడ్డిలు మాట్లాడుతూ డ్రగ్స్ను అరికట్టాల్సిన, అడ్డుకోవాల్సిన ప్రజాప్రతినిధులే ఆ డ్రగ్స్ పార్టీలకు వెళ్లడం, పట్టుబడ్డం సిగ్గుచేటని విమర్శించారు. హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తూ పట్టుబడినటువంటి వారిలో ఏలూరు జిల్లా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఉండడం చాలా హేయకరమైన విషయమని అన్నారు. ఇంత జరిగినా ఇంకా ఎంపీ తాను మంచివాడినని, నీతిపరుణ్ణని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేయడం దిగజారుతనానికి నిదర్శనమని అంటున్నారు. ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆయనకి ఒక ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలో కొనసాగేటువంటి నైతిక అర్హత లేదు. అంచేత పార్టీ పరంగా కూడా ఆయన మీద చర్యలు తీసుకుని తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈవేళ ఆదర్శంగా ఉండాల్సినటువంటి ప్రజాప్రతినిధి రేవు పార్టీలో పాల్గొనటం, అమ్మాయిలతో చిందులేయటం, డ్రగ్స్ తీసుకోవటం, మందు కొట్టడం అంటే సమాజానికి ఏం సంకేతాలు ఇస్తున్నారు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఆయన మీద చర్యలు తీసుకోకుండా ఆయన్ని బెయిల్ ఇచ్చి విడుదల చేయటం అంటే ఈ రోజున ఆయన చేసినటువంటి తప్పుని సమర్థించినట్టే అవుతుంది. తక్షణం ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. డ్రగ్స్ మాఫియా ఈ రోజున రాష్ట్రంలో, దేశంలో రాజ్యం వెళ్తుంది. యువత, విద్యార్థుల్ని పక్కదారి పట్టిస్తున్నారు. మహిళల మీద అత్యాచారాలు పెరగటానికి ఆయన పార్టీ సభ్యత్వం రద్దు చేయండి, ఆయన పార్లమెంట్ మెంబర్ సభ్యత్వం రద్దు చేయండి. అప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మీరు చెప్పే మాటలకు నైతికత ఉంటుందని చెప్పేసి మేము స్పష్టం చేస్తున్నాం. అంతేకాదు
ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్రగ్స్ మాఫియాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడుతుంది. ఈ పోరాడే క్రమంలో నెల్లూరు జిల్లాలో పెంచలయ్య అనే సిపిఎం పార్టీ కార్యకర్త డ్రగ్స్ మాఫియా చేతులు హత్యకు గురయ్యాడు. పెంచలయ్య హత్య తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చాలా పెద్ద క్యాంపెయిన్ చేస్తుంది. అలాంటి క్యాంపెయిన్ చేసే సమయంలో మీ ఎంపీ ఈ రకంగా డ్రగ్స్ తీసుకుంటూ దొరికాడు. ఆయనకు నైతికంగా ఏమాత్రం విలువలు లేవు, నైతికంగా ఏమాత్రం బాధ వహించమంటే తక్షణమే రాజీనామా చేయాలి. కానీ ఆయన ఏమంటున్నాడు, సమర్థించుకుంటున్నాడు, నేను చాలా మంచివాడినని. ఏలూరు జిల్లా కేఆర్పురం ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి యూత్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించి ఉపాధి అవకాశాలు పెంచి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి డ్రైవింగ్ స్కూల్ను పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డ్రైవింగ్ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి వాహనాలను పరిశీలించి శిక్షణ పొందుతున్న గిరిజన యువతతో ఎమ్మెల్యే మాట్లాడి వారికి అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోని యువతకు సరైన శిక్షణ మార్గదర్శనం అందితే వారు ఏ రంగంలోనైనా ముందుకు వెళ్ళగలరని అన్నారు. గిరిజన యువత నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. యూత్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడం వల్ల యువతకు భవిష్యత్తులో ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి యువత తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి సాధించాలని ఎమ్మెల్యే సూచించారు. అవసరమైతే వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ద్వారా అందుబాటులో ఉన్నటువంటి పథకాలపై కూడా అధికారులు వారికి అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. గిరిజన యువత ఆర్థికంగా బలపడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగంలో మరింత అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ట్రైనర్స్ని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఈ 45 రోజులు ట్రైనింగ్ ఇస్తూ, అలాగే ప్రభుత్వానికి సంబంధించి ఇన్స్పెక్టర్ గారు కూడా సంబంధిత అధికారులు కూడా ఇక్కడ ఉండి ఈ పర్యవేక్షణలో మీరు పూర్తిగా ట్రైనింగ్ అయిన తర్వాత ఈ లైసెన్సులు కూడా మీకు అందించి, ఈ లైసెన్స్ ఇవ్వడమే కాదు దీనికి సంబంధించి మీకు సర్టిఫికేట్లు ఐటీడీఏ ద్వారాగా, అలాగే మీకు ఏదైతే ఈ ఐటీడీ పరిధిలో ఉద్యోగ అవకాశాలు కూడా సీనియారిటీని బట్టి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుంది. అలాగే మీకు ఉద్యోగాలు రాకుండా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడితే నేరుగా మీకు ఐటీడీ ద్వారాగా లోన్లు ఏదైతే బ్యాంకు ద్వారాగా మీకు ట్రైనింగ్ అయిన సర్టిఫికేట్లు, లైసెన్స్లు ఇవన్నీ కూడా తీసుకొని బ్యాంకు ద్వారా కూడా లోన్లు, మీ కార్లు లోన్లు పెంచడానికి కూడా ప్రభుత్వం ఈరోజు చర్యలు తీసుకుంటుంది. చాలా సంతోషకరమైన విషయం. ఇలాగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇరాన్ తర్వాత క్యూబా, ట్రంప్. ఎల్పీజీ సంక్షోభంపై కేంద్రం అబద్ధాలు చెబుతోంది, మల్లికార్జున ఖర్గే. కాబూల్లో దారుణం, ఆసుపత్రిపై దాడి, 250 మంది మృతి. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.